సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. పాయింట్ ఏంటంటే జస్ట్ ఇట్లా నేను ఒక వీడియో చేసిన, ఏంది అది, బెంగాల్ ఎలక్షన్స్ ఎవరు విన్ అవుతారు, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, అది అయిపోయిన తర్వాత జస్ట్ జర బోరింగ్ కొట్టి ఇట్లా లెఫ్ట్ లాబీ ఏం చేస్తుంది ప్రజెంట్గా జస్ట్ ఇట్లా చూద్దామని ఇట్లా వచ్చిన. రాగానే మన తులసక్కది ఒక వీడియో కనమాట, ఇది రాఘవ చెడ్డా మీద జర లేట్గా చేసింది, బట్ ఆమె పాయింట్స్ ఆమెకు ఉన్నాయి, ఆమె ప్రాపగండా ఆమె చేయాల్సింది చేస్తుంది. సో అది జర ఎక్స్పోజ్ చేస్తూ రోస్ట్ చేద్దాం, ఎందుకంటే రోస్ట్ చేసే పాయింట్లు మస్తుగా మాట్లాడింది, రోస్ట్ చేద్దాము. అది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆమె వీడియో చూపెట్టాను, బట్ ఆడియో వేస్తుంటా. ఆమె మాట్లాడే ప్రతి ఒక్క మాట కౌంటర్ ఇస్తూ, ఎక్స్పోజ్ చేస్తూ, రోస్ట్ కొడుతూ, మీకు నచ్చేది రోస్టింగే కదా, రోస్ట్ కొడుతూ. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. త్వరలోనే భారతదేశంలో జన్జీ సెంట్రిక్ గా ఒక పెద్ద పొలిటికల్ పార్టీ పుట్టుబోతోంది. ఆ తర్వాత అతనే పిఎం. ఇది మొన్నటి దాకా రాఘవ చెడ్డా మీద ఇన్స్టా యూత్ పెట్టుకున్న ఆశలు ఇప్పుడు ఇన్స్టా యూతే కాదు, వీళ్ళు కూడా పెట్టుకున్న ఆశలు. లెఫ్ట్ వింగ్ మొత్తం ధ్రువరాటి గాడు మొన్నటి దాకా ఎందుకు సపోర్ట్ చేయలేడు అంటే, వాడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మెంబరే. ఆమ్ ఆద్మీ పార్టీ వీడియోలు చేసి ఇచ్చినాడు ధ్రువరాటి గాడు. ఓకే, లాస్ట్కి ఒక ప్యాటర్న్ వస్తుంది ఇట్లా, హేటెడ్ బై ధ్రువరాటి అని. ఓకే, అంతవరకు వాళ్ళు ఏమనలేరు, అంతవరకు ఈమె కూడా ఏమనలేదు. ఈమె కూడా మూడు దాకా సామాన్య ప్రజల సమస్యలు ఎత్తి మాట్లాడతాడు పార్లమెంట్లో అని చెప్పి మాట్లాడి నెత్తికి ఎక్కించుకున్నాడు. వీళ్ళందరికీ మండి ఒక్కసారి పడ్డారు రాఘవ చెడ్డా మీద. ఓకే, అని ఇప్పుడు చూడు, రాఘవ్ చెడ్డా అనదు, రాఘవ చెద్దా అంటారు. చెద్దరు ఇట్లా చెద్దరు వేసుకుంటాడు ప్రతిసారి, రాఘవ చెద్దా అంటారు. చూడు ఆమె, చూడు నువ్వు. ఇప్పుడు అదే యూత్ రాఘవ చెడ్డాను రికార్డ్ లెవెల్లో అన్ఫాలో చేస్తున్నారు. చెద్దా బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు అనౌన్స్ చేసిన ఏప్రిల్ 24న అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 14.6 మిలియన్స్. అదే ఇప్పుడు 12.2 మిలియన్స్ కి తగ్గిపోయింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం 24 లక్షల మంది అన్ఫాలో అయ్యారు. ఇది చాలా పెద్ద నంబర్. అంత పెద్ద నంబర్ ఏం కదా, ఆనెస్ట్గా చెప్తున్నా. ఆయనకు ఉన్నది ఆల్మోస్ట్ లైక్ ఎంత 13 మిలియన్ 14 మిలియన్ ఉండే. ఓకే, 20 లక్షల మంది తగ్గారు. అర్థమవుతుంది, 20 లక్షల మంది ఎవరికి, 13-14 మిలియన్ ఉన్నోనికి. మన దాంట్లో మనం దింపలేమో, అన్వేషణకి ఎట్లా దింపినాము, ఇన్స్టాలో ఒక 4-5 లక్షలు, యూట్యూబ్లో ఒక 4-5 లక్షలు దిగిపోయారు కదా. జస్ట్ 2 మిలియన్ 1 మిలియన్ ఉన్నోనికే మనము 10 లక్షలు దింపినాం, తెలుగు యువత, తెలుగు టీం కలిసి. అది నార్త్, ఇంకా అది పెద్ద నంబర్ కాదు. ఇలా ఎగ్జాజరేట్ చేస్తారు. ఏంటంటే పబ్లిక్ లోపల ఒక మెంటాలిటీ లేపుదాము, అందరు అన్ఫాలో చేస్తారు, మీరు కూడా అన్ఫాలో చేయండి అని చెప్పి యూత్ని ఇన్స్పైర్ చేస్తుంది స్మూత్ వేలో. ఇవన్నీ మన దగ్గర పనికిరావు, కానీ జస్ట్ ఆమె మైండ్ సెట్ ఎక్స్పోజ్ చేస్తుంటే ఇంటూ ఉన్నాం. దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా 1 or 2 days లో ఈ స్థాయిలో ఒక వ్యక్తి ఇన్స్టా ఫాలోవర్స్ తగ్గిపోవడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు అనే అంచనాలు ఉన్నాయి. 3 లక్షలు దింపినాం, ఎంత 3 లక్షలు 2 లక్షలు దింపినాం ఒకటేసారి అన్వేష్ గానికి. ఓకే, ఎగ్జాజరేట్ చేస్తుంది ఇంటూ. ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య ఈ స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో రాఘవ చెడ్డా ఫేక్ ఫాలోవర్స్ ని కొనుక్కోను, లేకపోతే బీజేపీ ఐటీ సెల్ నుంచి అరువు తెచ్చుకోను ఎప్పటికప్పుడు మేనేజ్ చేసే ప్రయత్నం చేసి దొరికిపోయారు. ఈ వీడియో ఒకసారి చూడండి. లక్షలాది మంది ఫాలోవర్స్ ఒకవైపు ఫేక్ ఫాలోవర్స్ అంటారు, వీళ్ళకి లిటరలీ నాలెడ్జ్ లేదు, లేదా పబ్లిక్ ఎర్రిపూలు అనుకుంటారో నాకు తెలియదు. ఫేక్ ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు, అది నిజమే, బట్ నిజంగా ఉన్నాడా, లేకపోతే జస్ట్ ఒక ర్యాండమ్ ఎప్పుడో ఒకడు ఏదో టైం పాస్కి ఐడి క్రియేట్ చేసి వదిలేసిండు. డైలీ వేల మంది 100 మంది ఐడీలు క్రియేట్ చేస్తారు, ఐడీలు అట్లా వదిలేస్తారు బ్లాంక్గా. దాన్ని నువ్వు ఫేక్ ఫాలోవర్స్ అంటావా? ఇప్పుడు ఈమె దాంట్లోనే ఎత్తి చూపిస్తాను నేను. ఈమె ఇప్పుడైతే క్రైటీరియా చెప్తుందో ఫేక్ ఫాలోవర్స్ అంటే ఎవరు, ఎట్టుంటారు అని చెప్పి ఏదైతే క్రైటీరియా ఇప్పుడు చెప్తుంది వీడియోలో, అదే క్రైటీరియా ఈమె ఓ ఇన్స్టా పేజ్, ఈమె ఫాలోవర్స్ని ఎత్తి చూపిస్తాను ఇప్పుడు చూడు. తగ్గిపోతుంటే లేటెస్ట్ గా ఆయన అకౌంట్ ఫాలో అవుతున్న వాళ్ళంతా కూడా ఎవరు అంటే, కనీసం ప్రొఫైల్ పిక్ కూడా లేని వాళ్ళు, ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకున్న వాళ్ళు, అంటే అన్ని ఫేక్ అకౌంట్స్ ఆర్ బాట్ అకౌంట్స్ అన్నమాట. అలా ఏమంటుంది, కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు, కనీసం డీపీ లేని వాళ్ళు, ఫ్రెష్గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈమె అకౌంట్లో ఇప్పుడు ఈమె ఇన్స్టాలో పోయేసి నేను ఓకే, ఈమె ఫాలోవర్స్లో పోయి ఈమె ఫాలోవర్స్ చెక్ చేస్తాను అనమాట నేను. ఓకే, ఈమె ఫాలోవర్స్ ఇప్పుడు మన ఇద్దరం చెక్ చేద్దాము. ఈమె దాంట్లో ఎంతమంది ఫేక్ ఉన్నారు, ఒక్కరిద్దరు ఫేక్ ఉన్నా ఈమె కూడా ఫేక్ ఫాలోవర్స్ చేసుకుందని ఫిక్స్ అయిపోవాలి మనం, ఎందుకంటే ఈమె చెప్పిన క్రైటీరియా ప్రకారమే. ఓకే, సో ఇది మన తులసక్క పేజ్. సో మీకు ఇక్కడ సైడ్లోకి వస్తుంది, ఇది మన తులసక్క పేజ్ అనమాట. ఎంత ఉంది, తులసి చందు జర్నలిస్ట్ 164K ఫాలోవర్స్. ఓపెన్ చేసిన. ఓకే, ఓపెన్ చేయంగానే ఇగో 2 అకౌంట్లు కనిపిస్తున్నాయి నాకు. అశోక్ స్పీక్స్ అంట. ఓకే, ఇది ఓపెన్ చేస్తే 0 పోస్ట్ 0 ఫాలోవర్స్ 3 ఫాలోయింగ్. ఓకే, డీపీ లేదు ఆమె ప్రకారం. ఓకేనా, సో అబౌట్ దిస్ అకౌంట్ అని కొట్టినాను అనుకో నేను ఇప్పుడు.
మే 2026 అంట. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తుంది ఇది May 1 లేబర్ డే హాలిడే రోజు షూట్ చేస్తున్నాను నేను ఇది. అంటే ఈ అకౌంట్ ఈ రోజే క్రియేట్ అయినట్టు కదా, ఇది ఫస్ట్ అకౌంటే. తులసి చందు ఫాలోవర్స్ లో చూపిస్తున్నాను నేను. లెట్స్ గో టు బ్యాక్. ఇంకో అకౌంట్ చూద్దాం ఎందుకు వచ్చింది. ఇక మహా 683 అంట, ఎవడీడు 0 ఫాలోవర్స్ 0 పోస్ట్ అబౌట్ దిస్ అకౌంట్ కొడితే ఏప్రిల్ లాస్ట్ మంత్, ఇప్పుడు 2030కి క్రియేట్ అయినట్టుంది మేబీ. ఫేక్ అకౌంటే. ఇప్పుడు ఈమె ఫాలోవర్స్ కూడా ఫేక్ అనుకోవాలా? అంటే అది ధృవరాటి గారి అకౌంట్ పోయి చూసినా నీకు అట్లనే ఉంటుంది తెలుసా. కాబట్టి వాని అకౌంట్ కూడా చూపిస్తారు. మనం ఇప్పుడు ధృవరాటి అకౌంట్ పోదాం. ఇక ధృవరాటి గారి అకౌంట్ ఇది. కుల్ 17.3 million ఫాలోవర్స్. వీని దాంట్లో కూడా రీసెంట్గా పోయి ఇక Salman.17 అంట, 298 ఫాలోవర్స్ అంట అబౌట్ దిస్ అకౌంట్ అని కొడితే ఏప్రిల్ లాస్ట్ మంత్ క్రియేట్ చేసిన అకౌంట్. ఇంకేదో వేరే దగ్గర పోదాం. దినేష్ మహావీర్ అంట, జాయిన్డ్ ఆన్ May 2026. ఇది May 1 లేబర్ డే రోజు షూట్ చేస్తున్నా వీడియో నేను. చూడు వీళ్ళు కూడా ఫేక్ ఫాలోవర్స్ అనుకోవాలా? అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసుకున్నంత మాత్రాన ఫేక్ అకౌంట్ అదే అని అనుకుంటే ఇక నా దాంట్లో కూడా ఉంటారు. ఫుల్గా చెప్తాను, నా దాంట్లో కూడా ఉంటారు. ఈమె చెప్పిన లాజిక్ ప్రకారం వెళ్ళి కొత్త అకౌంట్లు కాబట్టి ఫేక్, డీపీ లేనందుకు ఫేక్ అనుకుంటే ఇక అందరు దాంట్లోకి వెళ్తారు. అది అర్థమైంది. ఈమె లాజిక్ ఇక్కడ బ్రేక్ అయిందా? నువ్వు చూడు ఇంకా ఫాలోవర్స్. సో ఈ విషయాన్ని మొన్నటిదాకా ఆయన అభిమానించిన జెన్జీ యూతే ఇప్పుడు బయట పెట్టారు. యూట్యూబర్ ధృవరాటి కూడా చర్దాను ఎక్స్పోజ్ చేస్తూ ఇలా ఒక వీడియో పోస్ట్ చేశారు. इंस्टाग्राम टाइम टू टाइम बॉट्स हटाते रहता है, तो आपके फॉलोअर्स नीचे जाने शुरू हो जाएंगे कुछ टाइम बाद अपने आप. ఇన్స్టాగ్రామ్ బాట్ ఫాలోవర్స్ ఎప్పుడు తీయదు ఆటోమేటిక్. అది మన దగ్గర ఉంటారు, మనం తీసుకోవాలి. రిమూవ్ ఇన్యాక్టివ్ ఫాలోవర్స్, బాట్ ఫాలోవర్స్ అని మన దగ్గర ఉంటుంది ఆప్షన్. అది తీసేసినాం అనుకో అందరికీ తగ్గిపోతారు. కమ్సే కమ్ అందరికీ 10-20 వేలు ఆరామ్సే తగ్గుతారు. అది మన ఇన్స్టాగ్రామ్ ఎందుకు క్రియేట్ చేసేది బాట్ ఫాలోవర్స్ దానికి తెలియాలి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, జెన్యూన్ ఫాలోవర్స్ వేసుకోవచ్చు, పర్ కంట్రీ వైజ్ వేసుకోవచ్చు ఫాలోవర్స్. నైజీరియా ఫాలోవర్స్ వేసుకోవచ్చు, ఆఫ్రికన్ ఫాలోవర్స్ వేసుకోవచ్చు, చైనా ఫాలోవర్స్ వేసుకోవచ్చు, తైవాన్ ఫాలోవర్స్ వేసుకోవచ్చు, ఇండియన్ ఫాలోవర్స్ కూడా వేసుకోవచ్చు. డిపెండ్స్, అట్లా చూస్ చేసుకొని వేసుకునే ప్యానల్స్ కూడా ఉన్నాయి వేసుకోవాలనుకుంటే బేసిక్గా. ఇప్పుడు వీడు పెద్ద మేధావి, వీడు చెప్పిండు, ఆడు చెప్పిన మాట చీమ చెప్తుంది. खर्चे को अकाउंट में ले लेना. और तीसरा याद रखना, जिस जेनजी ने ऊपर उठाया है वही जेनजी नीचे भी गिरा सकती है. రికార్డు స్థాయిలో యూత్ చెప్తున్నా కదా, ఇందాక ఈమె కూడా అన్నదా, అందరు అన్ఫాలో చేస్తారు, మీరు కూడా చేసేయండి స్మూత్ వేలో. ఇంతమంది మళ్ళీ అదే మాట అంటుండు, ఏమని పైకి ఎత్తిన జెన్జీ కింద వండబెడుతుంది నిన్ను. స్మూత్ వేలో, స్లో వేలో డైరెక్ట్ చెప్తలేరు అన్ఫాలో కూడా. ఇక ఏంటంటే స్లోగా ఇలా పనే, అది లెఫ్ట్ ఆఫ్ స్లోగా ఇట్లా ఎక్కుతుంటుంది మైండ్లోకి ఇట్లా. అతన్ని అన్ఫాలో చేయడం వెనుక కారణం ఎవరు అంటే ఖచ్చితంగా రాఘవ్ చద్దానే కారణం. పార్లమెంట్ లో వినిపించే కామన్ మ్యాన్ వాయిస్ రాఘవ్ చద్దా అని చెప్పి యూత్ అతన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోకపోవడంతో ఇప్పుడు పెద్ద స్థాయిలో అన్ఫాలో చేస్తూ వెళ్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేరని చెప్పే అర్హత మాత్రం వీళ్ళకి లేదురా. ఎందుకంటే బేసిక్గా ఆయన ఏం చేసిండు, కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఎత్తిండా. ఆయన మొన్న బీజేపీలోకి వచ్చినప్పుడు ఏమైనా నేను కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతా, కామన్ మ్యాన్ని నేను వదిలా, నా పార్టీ చేంజ్ అని నేను కామన్ మ్యాన్ వదిలా అన్నాడు. ఒకవేళ ఆయన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకుండా నిజంగా కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ వదిలేస్తే అప్పుడు వీళ్ళు అన్నమాట రైట్. ఆయన ఒకవేళ అదే కంటిన్యూ చేస్తే, ఆయన అజెండా ఏది ఉంది కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, అది ఫుల్ఫిల్ చేస్తుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఈజ్ ఎ మ్యాన్. లేకపోతే పార్టీ చేంజ్ చేసిన ద్రోహి అనుకోవచ్చు. ఇక వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వదిలేసినందుకు వీళ్ళు ఇంత రచ్చ లేపుతారు కూడా. ఇక అర్థం చేసుకోవాలి, ఈ ధృవరాటికి, తులసి చంద్కి ఆమ్ ఆద్మీ పార్టీతో ఏ లెవెల్ ఆఫ్ డీప్ కనెక్షన్. లాస్ట్ 1 year లో రాఘవ్ చందా చాలా ఇష్యూస్ ని, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ని పార్లమెంట్ లో రైజ్ చేశారు. గిగ్ వర్కర్స్ ఇష్యూ నుంచి ఎయిర్పోర్ట్ లో ఫుడ్ ప్రైజెస్ తగ్గించాలి అని చెప్పి, కానీ ఫాదర్స్ కి పెటర్నిటీ లీవ్ ఇవ్వాలి అని, టెలికాం సంస్థలు 28 days రీఛార్జ్ తో మోసం చేస్తున్నాయి అని, కానీ ఇలా రియల్ టైమ్ లో అందరి మీద ఇంపాక్ట్ చూపించే చాలా ఇష్యూస్ ని అతను రైజ్ చేశారు, పార్లమెంట్ లో మాట్లాడారు. हर चीज के लिए इंटरनेट चाहिए और इसीलिए आज करोड़ों भारतीयों का जब लाखों जीबी डेटा रोज एक्सपायर हो जाता है, अनयूज्ड बचा हुआ डेटा, क्योंकि उसकी वैलिडिटी समाप्त हो गई, तो ये सवाल अब सिर्फ डेटा का नहीं है सर, ये कंज्यूमर राइट्स का सवाल बन चुका है. इसीलिए मेरी 3 स्पष्ट मांगे आज सदन में. पहली मांग, ये नियम बने कि डेटा कैरी फॉरवर्ड यानी कि डेटा रोल ओवर की सुविधा हर यूजर को दी जाए, यानी कि दिन के अंत पे आपका जितना जीबी डेटा बच गया वो अगले दिन के आपके डेली के डेटा पैक में जोड़ा जाए, वैलिडिटी के साथ समाप्त ना हो. ఇలా మాట్లాడారు అని చెప్పి నమ్మడం వల్లనే యూత్ అతన్ని విపరీతంగా అభిమానించారు, ప్రేమించారు, వాళ్ళ డీపీ పిక్చర్స్ లో పెట్టుకున్నారు, ఫ్యాన్ పేజెస్ కి వెళ్ళి సపోర్ట్ చేశారు. సో అయితే దీని వెనుక
అతను ఇలాంటి ఇష్యూస్ నే తీసుకొని మాట్లాడడం వెనుక అసలు కారణం వేరే ఉంది అనేది కూడా తర్వాత రకరకాలుగా ఎక్స్పోజ్ అయింది. ఆ రాఘవ్ చెడ్డా మాట్లాడినంతసేపు మాట్లాడారు, వీళ్ళు మెచ్చుకోరు కూడా బాగానే. ఇప్పుడు సడన్ గా పార్టీ చేంజ్ చేయగానే రాఘవ్ చెడ్డా ఆయన ఈ పనులు చేయడానికి, ఇట్లా ఇమేజ్ క్రియేట్ చేయడానికి వేరే రీజన్ ఉంది అని వీళ్ళే సైంటిస్టులు, వీళ్ళకే అన్ని తెలుసు. ఓకే, పార్లమెంట్ లో అతను మాట్లాడిన ప్రతిదీ కూడా వెల్ ఎడిటెడ్ రీల్ రూపంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రావడం అనేది ఇక్కడ మనం గమనించాలి. రాఘవ్ చెడ్డా ఎవరు? ఎందుకు ఇప్పుడు వెల్ ఎడిటెడ్ రీలు రాహుల్ గాంధీ ఉండవా? కాంగ్రెస్ పేజీలు ఉండవా? అరే అవి పార్టీ పేజ్లా మీమ్ పేజ్లో అర్థం కాదు తెలుసు. అప్పుడప్పుడు ఈ బీజేపీ కాంగ్రెస్ పేజీలు ఏవైతే ఇన్స్టా పేజీలు మంచిగా అంత మంచిగా రెడీ చేసుకుంటారు. ఇప్పుడు రాఘవ్ చెడ్డా పార్టీ చేంజ్ చేసింది కాబట్టి రాఘవ్ చెడ్డా పేజ్ ఏదైతే ఉందో ఇన్స్టా పేజ్ అది వెల్ ఎడిటెడ్ పేజ్. కామెంట్ జస్ట్ బేసిక్ కామన్ థింగ్ ని మాల్ మసాలా యాడ్ చేసి ఎట్లా చెప్పాలి ఇది దగ్గర నేర్చుకోవాలి. ఒక అది కూడా పద్ధతిగా. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని ఎంపీ చేసి రాజ్యసభ పంపింది. అట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పంపించింది. సో ఇది అక్రమ అరెస్టు అని చెప్పి ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు కోర్టు చెప్పింది. అలాంటి కేజ్రీవాల్ కి క్లీన్ చిట్ వచ్చినప్పుడు రాఘవ్ చెడ్డా ఒక్క మాట మాట్లాడకపోవడము, ఒక్క ట్వీట్ చేయకపోవడం అందరినీ ఫస్ట్ టైం ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఈ రాఘవ్ చెడ్డా ట్వీట్ తర్వాత చేయలేడు అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత అంటే ఇక ఆలకాలకి ఏముంది మనకు తెలియదు. బట్ రాఘవ్ చెడ్డా ఎవరైతే ఉన్నారో ఆయన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు లిక్కర్ స్కామ్ అప్పుడు మాట్లాడిండు, ఫర్జీ అరెస్టులు చేపిస్తారు మోడీ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడినప్పుడు. తర్వాత ఇక మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చేటప్పుడు ఎందుకు ట్వీట్ వేయలేడు, వీళ్ళకి తెలియవలసిన కథ. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య క్లాష్ నడుస్తుందని చెప్పి ఎప్పటి నుంచో టాక్ ఉంది పొలిటికల్ గ్రౌండ్లో. బట్ ఇప్పుడు ఈమె ఏం చెప్తా చూద్దాం. అప్పటిదాకా కేజ్రీవాల్ కి రాఘవ్ చెడ్డాకి ఒక గ్యాప్ ఉంది అనే విషయం ఎక్కువ మందికి తెలియదు. ఇది రాఘవ్ చెడ్డా వ్యవహార శైలి పట్ల ఫస్ట్ అందరికి వచ్చే అనుమానం. సో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో సహా అందరూ కూడా ఇతను సొంత ఇమేజ్ ని పెంచుకోవడానికే సడన్ గా కామన్ మ్యాన్ ఇష్యూస్ ని టేకప్ చేశాడా, అంటే ఇతను ఇమేజ్ బిల్డింగ్ కోసం ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా మాట్లాడుతూ నటిస్తున్నాడా అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టారు. కాదు, ఇప్పుడు ట్వీట్ వేయనందుకు జస్ట్ ఒక ట్వీట్ వేయనందుకు రాఘవ్ చెడ్డాకి ఆయన ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకునేది ఉంది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చినా కూడా ట్వీట్ వేయలేడు. ట్వీట్ వేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసి వేసేదాన్ని ఇగ్నోర్ చేసి ఆయన ఓన్ సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి కామన్ మ్యాన్ ప్రాబ్లంలో మాట్లాడిండు. అరే ఒక మంచి ట్వీట్ వేయకపోవడము, ఓకే మేబీ ఆ 2-3 days బిజీ ఉండొచ్చు. అండ్ అరవింద్ కేజ్రీవాల్కి ట్వీట్ అవసరమా, రాఘవ్ చెడ్డా అవసరం లేదు. బయటకు వచ్చి ఎట్లా ఏడ్చిండు ముసల్ కన్నీళ్ళు, తెలియని కథలు ఇవన్నీ. అరవింద్ కేజ్రీవాల్కి ఆల్రెడీ మంచి గ్రిప్ ఉంది పబ్లిక్ అటెన్షన్ ఎట్లా గుంజాలని. ఇప్పుడు రాఘవ్ చెడ్డా ఆయన యూత్లో ఉన్నాడు, పొలిటికల్ కెరియర్ పెంచుకోవడానికి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఎత్తి మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ గ్యాదర్ చేసుకొని పెట్టుకుండు. ఆయన ప్లానింగ్ అది ఉందంటే దాన్ని తప్పు పట్టేది అవసరమే లేదు. బట్ ఈ లింక్ చేసేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ బయటికి రానప్పుడు ట్వీట్ వేయలేడు. సో ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ని పక్కకు పెట్టేసి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చూడు, సెల్ఫిష్గా అప్పుడే తయారయ్యాడు రాఘవ్ చెడ్డా అని చెప్తుంది ఇప్పుడు. ఓకే, ఏదన్నా సింక్ ఉంటే మాట నిజం చెప్తున్నాను, నువ్వే ఆలోచించు ఓవరాల్ పర్స్పెక్టివ్లో. ఓకే, చిన్న మ్యాటర్ని ట్వీట్ అయ్యని మాటని తీసుకొచ్చి ఇమేజ్ బిల్డింగ్కి ఎట్లా కలిపారు. కామన్ సెన్స్ రా అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే పద్ధతి ఏదైతే చాలా నీట్గా ఉంటుంది. సో ఆ పద్ధతి ఫాలో అవుతూ చెప్తారు కాబట్టి పబ్లిక్ ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉంటే అవి పాయింట్అవుట్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు అది క్యాచ్ చేయరు కామన్ పీపుల్. ఇప్పుడు డైలీ ఇంటర్మ్ ఈ సోది కాబట్టి మాకు అర్థమవుతుంది. లేదంటే ఏ ఎంపీ అయినా కూడా పార్లమెంట్ లోకి వెళ్ళడాన్ని రావడాన్ని రీల్స్ చేసి పెట్టుకుంటారా? ఎందుకు రాహుల్ గాంధీ పెట్టుకోడు? అడుగుతారా పెట్టుకోడా రాహుల్ గాంధీ? వాటి వ్యూయర్షిప్ ఒక్కసారి చూడండి ఎన్ని కోట్లలో ఉందో. ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డా సొంత ఇమేజ్ పెంచుకుంటున్నాడు తప్ప పార్టీ వాయిస్ ని సభలో వినిపించట్లేదు అని చెప్పి April 3వ తేదీన ఆయన్ని డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి ఆ ప్లేస్ లో అశోక్ మిట్టల్ ను అపాయింట్ చేసింది. ఫుల్లా మాట చెప్తా, ఎట్లయితే మార్చి చెప్తుందో పార్టీ ఇమేజ్ని బిల్డ్ చేయాలి పార్లమెంట్లో అని. అరే నువ్వు ఒక పార్టీలో ఉంటావు, ప్రతిసారి నువ్వు పార్లమెంట్లో వచ్చినప్పుడు ఇగో నేను పలానా పార్టీ, నా పార్టీ ఐడియా ఏముంది నేను చెప్తా అని చెప్పి మాట్లాడరు. నువ్వు పలానా పార్టీలు ఉన్నావు, ఆల్ గుడ్ పార్లమెంట్లోకి వచ్చినావు, పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత నీ కింద ఎవరైతే పీపుల్ ఉన్నారో, ఏదైతే ఏరియా నీకు నీ అండర్లోకి వస్తుందో ఆ ఏరియాలో పీపుల్కి కష్టాలు ఏంది, లేకపోతే ఓవరాల్ ఇండియాలో పీపుల్ కష్టాలు ఏంది వచ్చి అదే మాట్లాడదు. ఇప్పుడు నేను అయిన అనుకోరా బీజేపీ లీడరు, ఓకే రేపు పోయి నేను బీజేపీ లీడర్ మా లీడర్ల సైడ్ నుండి ఇట్లా మాట్లాడదాం అనుకుంటా అని చెప్పి అంటున్నా. కాదు, డైరెక్ట్ పోతా కుసుట పాయింట్ ఎత్తుతా, పాయింట్ మాట్లాడతా, పబ్లిక్ ఏం అవసరం మీద పాయింట్ మీద మాట్లాడి పాయింట్ నుంచి బయటకు వచ్చేస్తా.
ప్రతిసారి పోయి ఆడికి పార్లమెంట్ నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినప్పుడు జై బీజేపీ అని చెప్పి మాటకి ముందు ఒక బీజేపీ మాట తర్వాత జై బీజేపీ అంటే బాగుంటుందా? బాగుండదు కదా. అయ్యి కామన్ సెన్స్ నిజంగా ఎంత అప్పుడప్పుడు ఈ చిల్లర పని అనిపిస్తుంది. చిన్న చిన్న థింగ్స్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇలా చెప్తారు, చిరాకు వస్తుంది, లిటరల్లీ చిరాకు వస్తుంది. ఓకే, ఇప్పుడు అశోక్ మిత్తల్ కథ చెప్తున్నా, దీని గురించి మాట్లాడదాం. దీంతో కేజ్రీవాల్ రాఘవ్ చద్దా ఇమేజ్ చూసి జలస్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి అప్పుడు కూడా యూత్ లో విపరీతమైన సానుభూతి రాఘవ్ చద్దాకు వచ్చింది. మొత్తం ఎక్కువ మంది అప్పుడు కూడా ఫాలోవర్స్ పెరిగారు. ఈ తరం లీడర్లు పాలిటిక్స్ చేయడం అనేది పాత తరం లీడర్లకు నచ్చదు. రాఘవ్ ఇప్పుడు ఆమెనే చెప్పింది కదా, ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్కి ఎంత ఫేమ్ పిచ్చో అందరికీ తెలుసు. ఓకే, ఒకప్పుడు ఆయన లీడర్ కాకముందు సైకిల్ మీద తిరిగేటోడు, సింపుల్ క్వార్టర్ షర్ట్ వేసుకునేటోడు, సింపుల్ 5 రూపాయల పెన్ పట్టుకునేటోడు. ఇప్పుడు అరే ఆయన ఇంట్లో ఉన్న పరద ఇట్లా ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా బ్లాక్ పరదా, అమెజాన్లో నేను 500 రూపాయలకు కొంటే 50 crores పడదా, అది కనబడదా? ఇది మాట్లాడరు వీళ్ళు. ఓకే, నటించాల్సినంత నటించి పబ్లిక్లో ఫేమ్ పుట్టి పొలిటికల్ లీడర్ అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత 100 కోట్ల ఇల్లా మజాకా? 100 కోట్ల ఇల్లు మనిషి కంటే చద్దాని అటు బీజేపీ టార్గెట్ చేస్తోంది, ఇటు ఆప్ టార్గెట్ చేస్తోంది. ఎందుకు అంటే అతను కామన్ మ్యాన్ వాయిస్ వినిపిస్తున్నాడు కాబట్టి అతను ఎవరికి నచ్చట్లేదు అనే టైప్ లో ఒక చర్చ జరిగింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇక్కడ జరిగిన ఒక ఇంపార్టెంట్ పరిణామం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరినైతే తన పార్టీ తరఫున రాఘవ్ చద్దాని ఇచ్చేసి డిప్యూటీ లీడర్ గా నియమించిందో అశోక్ మిట్టల్, ఆ అశోక్ మిట్టల్ కి సంబంధించిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మీద, అతని ఆఫీసుల మీద ఈడీ రైట్స్ మొదలయ్యాయి. కట్ చేస్తే రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్ చెద్దా అంటుంది. నిజంగా ఈమె లిటరల్లీ పేరు వాళ్ళకి వస్తలేదు, రాఘవ్ చెడ్డా. మళ్ళీ ఏమన్నా అంటే నేను 10 years జర్నలిస్ట్ అంటుంది, 10 years ఎక్స్పీరియన్స్. అతి మలివాల్ అంటే మొత్తం 10 మంది రాజ్యసభలో ఆప్ ఎంపీలు ఉంటే వాళ్ళలో 7 కలిసి మొత్తం రాజ్యసభ ఆప్ ని బీజేపీలో కలిపేస్తున్నాము అని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు ఇదే రాఘవ్ చద్దా. The 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम BJP में विलय करते हैं. రాఘవ్ చద్దా లీడర్షిప్ లో జెన్జీ పార్టీ వస్తుంది, రావాలి అని చెప్పి బలంగా కోరుకున్న యూత్ అంతా కూడా షాక్ తిన్నారు. బీజేపీ ఒక భారీ వాషింగ్ మెషిన్. ఈ డైలాగ్ గుర్తుందా మీకు? దీన్ని ఫేమస్ చేసిన వ్యక్తి రాఘవ్ చద్దా. 2024 లో ఈ పాపులర్ స్లోగన్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు వాషింగ్ మిషన్ అనేలాగా ఒక తీవ్రమైన విమర్శ చేశారు. తులసి చంద్కి యాడ్స్ అక్కర్లేదు, ఆల్రెడీ పొలిటికల్ ఫండింగ్ వస్తుంది. యూట్యూబ్ యాడ్స్ ఆఫ్ చేసుకొని పని చేసుకుంటే బెటర్. भारतीय जनता पार्टी एक ऐसी वॉशिंग मशीन है जो बिना डिटर्जेंट पाउडर के ही दमदार सफाई देती है. एक तरफ से कथाकथित भ्रष्टाचारी डालो और दूसरी तरफ से क्लीन चिट निकलती. ये बीजेपी आज एक వాషింగ్ మెషిన్ బంద్. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఒక అంగడి సరుకులాగా మార్చేసింది. వాళ్ళు ఎన్నికల్లో గెలవకపోతే గెలిచిన వాళ్ళని కొనేస్తారు అని చెప్పి అదే ఆపరేషన్ లోటస్ అంటే అని చెప్పి ఈ రాఘవ్ చద్దా చెప్పారు. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీలో ఉన్నప్పుడు మస్తు మాటలు మాట్లాడతారు. మస్తు లీడర్లు ఉన్నారు ఇండియన్ పాలిటిక్స్ లో. ఓకే, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక లెక్క మాట్లాడి ఇంకో పార్టీలో దాని మద్దతుగా మాట్లాడడం. ఓకేనా, సో అది పెద్ద సీరియస్ పట్టుకొని సడన్గా ఇంతగానం తమాషా చేసుడు అంటే నాకు పెద్ద వర్తి అనిపిస్తుంది వీళ్ళు చేసే తమాషా. ఓకే, ఆపరేషన్ లోటస్ లో రాఘవ్ చద్దా భాగమయ్యారా, ఆపరేషన్ లోటస్ కి బలయ్యారా? కేజ్రీవాల్ కి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత రాఘవ్ చద్దాను బీజేపీ కొనేసిందా అనే ప్రశ్నలు కూడా వస్తుంది. సిబిఐ, ఈడీ బీజేపీ జోక్ సంస్థలుగా మారిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మర్నాడే ఈడీ మీ ఇంటి తలుపులు తడుతుంది, బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టి రాజకీయం చేస్తుంది అని చెప్పి కూడా గతంలో చాలా తీవ్రంగా అనేక సార్లు విమర్శించారు. అలాంటిది తన తోటి ఎంపీ అయిన అశోక్ మిట్టల్ ని ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ గా అపాయింట్ చేస్తే ఆ వెంటనే ఈడీ ఆయన ఆస్తుల మీద, సంస్థల మీద దాడులు చేసింది. అయినా సరే ఆయన్ని కూడా కలుపుకొని ఆయన్ని కూడా తమతో పాటు బీజేపీలోకి ఇదే రాఘవ్ చద్దా తీసుకెళ్లారు. రాఘవ్ చడ్డా అశోక్ మిట్టల్ని తీసుకెళ్ళాడు. అశోక్ మిట్టల్ ఏజ్, రాఘవ్ చడ్డా ఏజ్ ఐడియా ఉందా? అసలు ఈమెకి లిటరల్ ఐడియా ఉందా? అశోక్ మిట్టల్ చాలా సీనియర్ రాఘవ్ చడ్డా కంటే. రాఘవ్ చడ్డా ఎంత 36, 37 years, 38 years ఉంటుంది మ్యాక్స్. అశోక్ మిట్టల్ 50+ ఉంటాడు. ఆల్రెడీ పొలిటికల్ కెరియర్లో చాలా సీనియర్ అయిన అశోక్ మిట్టల్. సో ఇప్పుడు అశోక్ మిట్టల్ రాఘవ్ చడ్డా మాట వినేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అది కూడా ఎప్పుడు డిప్యూటీ పోస్ట్ ఎక్కినాక. రాఘవ్ చడ్డా అశోక్ మిట్టల్ని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళిపోయాడు పార్టీలోకి. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇట్లా చెప్తాను నిజంగా. చిన్న పిల్లోడు ఇట్లా అశోక్ మిట్టల్కి ఇలా లాలీపాప్ చూపించి తీసుకెళ్ళింది మళ్ళీ రాఘవ్ చడ్డా. అయ్యి ఎట్లా చెప్తుంది నవ్వుకుంటా. నాకు నిజంగా నువ్వు ఆ వీడియో నువ్వు చూడకు. నాకు చూస్తే నాకే చూడబుద్ధి అవుతలేదు.
అర్థమైందా? మాట్లాడుతూ అబద్ధాలు ఆడాడు, మాట్లాడుతూ స్టోరీలు అల్లేస్తుడు. ఈ వీళ్ళ దగ్గరకే నేర్చుకో. వెళ్తూ నేను రాంగ్ పార్టీలో ఉన్న రైట్ వ్యక్తిని అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ మీద విమర్శలు చేసి వెళ్ళారు. ఐఎమ్ ద రైట్ మ్యాన్ బట్ ఇన్ ద రాంగ్ పార్టీ. ఈ విమర్శల్ని గతంలో రాఘవ్ చద్దా చేసిన విమర్శలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొట్టింది. నిన్నటి దాకా వాషింగ్ మిషన్ అన్న వాళ్ళే ఇప్పుడు అందులో పడి క్లీన్ అయ్యారా అని చెప్పి విమర్శించింది. ఇన్స్టాగ్రామ్ యూత్ ఆర్ జెన్జీ ఒరిజినాలిటీని ఇష్టపడతారు, రానెస్ ని ఇష్టపడతారు. ప్యూర్ యూత్ రిప్రజెంటేటివ్ గా, కామన్ మ్యాన్ వాయిస్ గా రాఘవ్ చద్దాని చూశారు కాబట్టి జస్ట్ 1 year లో రాఘవ్ చద్దాకు బ్రహ్మరథం పట్టారు, అతని ఇమేజ్ ని పెంచేశారు. బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించి ఇప్పుడు అదే బీజేపీలో చేరడం ఏంటి అని చెప్పి ఇప్పుడు అన్ఫాలో చేస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రాఘవ్ చద్దాని అన్ఫాలో చేసుకున్న వాళ్ళంతా లేకపోతే గతంలో అభిమానించిన వాళ్ళంతా బీజేపీ వ్యతిరేకులా అంటే అసలు కాదు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ కంటే ఇతను భిన్నము అని చెప్పి ఒక కొత్త తరం లీడర్ ని అతనిలో చూశారు. అంతేగాని అందరూ బీజేపీ వ్యతిరేకులు, అందరూ లేకపోతే కాంగ్రెస్ ఆప్ సపోర్టర్స్ ఇలా కాదు. జన్జీ మీద వీళ్ళు చాలా ఆవేశపరులు, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అనే ఒక కంప్లైంట్ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు తెలివి తక్కువ అయితే కాదు. నేను చెప్తున్నా జెన్జీకి ఎవరైతే వీడియో చూస్తారో, అరే మీరు ఇలా మాటలల్లో మీరు పడకూడదు, మిమ్మల్ని చెట్టెక్కిస్తారు. ఫస్ట్ రాహుల్ గాంధీ వస్తాడు, జెన్జీ అది చేయండి ఇది చేయండి అంటారు. ఓకే, నేపాల్లో ఎక్కడో ప్రొటెస్ట్లు అయితే చూడండి జెన్జీ నేపాల్లో ప్రొటెస్ట్లు అవుతున్నాయి, ఇండియాలో మీరు ప్రొటెస్ట్లు చేయరని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ప్లేసెస్లో జెన్జీలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, ఇండియాలో జెన్జీలు మీరు అట్లనే చేయర్రి అని అన్నారు అనుకో, మీరు వేసిర్రు అనుకో, ఇన్ కేసు రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్లు, ధర్నాలు, పనికిరాని పంచాయతీలు, వీళ్ళు రారు కాపాడడానికి. మీ కాలో ముడ్డో ఇరిగి జైల్లో ఉంటారు. సో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని చెట్టెక్కించి మీతో పని చేయించుకోవడానికి, గవర్నమెంట్కి ఆపోజ్గా మిమ్మల్ని మలపడానికి వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రై చేస్తారు. బట్ ఇలా అంటే పడకూడదు, ఆలోచించరు. బీజేపీ దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి, నేను కాదన్నా. ఇప్పుడు రీసెంట్గా నితిన్ గడ్కరీ నడుస్తుంది, అదే వీడియో నేనే చేస్తా దాని మీద. బట్ చెప్తున్నా, ఇలా మాటల్లో పడ్డారు అనుకో, వీళ్ళు ఎలివేషన్లకు పడ్డారు అనుకో, బతుక ఆగం చేసి వదిలేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు స్టూడియోలో ఇట్లా కూర్చొని మంచిగా మాటలు మాట్లాడి మిమ్మల్ని చెట్టెక్కించి మిమ్మల్ని ఎర్రిపూలు చేసి మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టి మీ కాలో ముడ్డో ఇరగొట్టి పక్కకు కూర్చోబెడతారు. ఆ సిచ్యువేషన్కి మిమ్మల్ని తీసుకొస్తారు ఇలా మాటలు అనుకో. అర్థమైందా? చేయకూడదు. ఒక నాయకుడి గ్లామర్ ని చూసో లేకపోతే ఒక ఇమేజ్ ని, ఒక పర్సనాలిటీని చూసి ఎంత ఫాస్ట్ గా ఫాలో అవడం మొదలు పెడతారో, ఆ నాయకుడు తన సిద్ధాంతాలను తాకట్టు పెడితే అంతే వేగంగా అన్ఫాలో కూడా చేస్తారు అని చెప్పి ఇక్కడ రాఘవ్ చద్దా ఇన్సిడెంట్ మనకు క్లియర్ కట్ గా చెప్తుంది. జెన్జీలు గ్లామర్ చూసి ఫాలో కొట్టిరా అని చెప్పినారు నీకు, గ్లామర్ చూసి ఫాలో కొట్టిరా అని. అంటే ఈమె చూస్తే అది గ్లామర్ బాగా. ఎందుకంటే ఇప్పటి జెన్జీలో నాకు తెలిసిన మటుకు గ్లామర్కి అసలు వాల్యూ అయ్యారు. ఏ పక్క కూర అబ్బాయి మస్తుగా చూసినాం ఇట్లాంటివి అంటారు. 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో గ్లామర్ చూడగానే వావ్ వాట్ గ్లామర్ అని అనుకుంటారు. ప్రజెంట్గా జెన్జీలో అందరూ ఆల్మోస్ట్ 70-80% గ్లామర్, గుడ్ లుక్స్ అందరు మినిమం మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకి రాఘవ్ చడ్డా మంచిగా కనబడ్డా చెడ్డగా కనబడ్డా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. ఆయన వే ఆఫ్ టాకింగ్ చూసి ఆయన ఫాలో కొట్టారు. ఈమె వచ్చి గ్లామర్ చూసి ఫాలో కొట్టిరు, ఈమె కొట్టుంటుంది గ్లామర్ చూసి ఫాలో. కానీ రాఘవ్ చద్దా మిగిలిన రాజకీయ నాయకుల్లాగే ఒక రాజకీయ అవకాశవాది, అంతకు మించి ఏం కాదు అని చెప్పి నిరూపించే ఇంకొక రీజన్ ఉంది. దాన్ని చెప్పడానికంటే ముందు అసలు ఈ రాఘవ్ చద్దా అనేది ఎవరు అని చూస్తే, ఆయన ఢిల్లీలో పుట్టి పెరిగి, అయితే ఇప్పుడు రాఘవ్ చడ్డా ఎవరు అనేది పక్కకు పెడితే ఈమె ఏమన్నది, ఇంతమంది లీడర్లను తీసుకెళ్ళి రాఘవ్ చడ్డా అని అన్నదా? ఆమ్ ఆద్మీ పార్టీకి ద్రోహం చేసినోడు అదే అని చెప్పేసి. బట్ ఒక లీడర్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీలో, ఆమె పేరు స్వాతి మిత్ర. एक तरफ देश में अरविंद केजरीवाल है जो कि भ्रष्टाचार और गुंडागर्दी के लिए जाने जा रहे हैं. ఒక ఫీమేల్ ఆమె వచ్చి ఏమంటది అంటే, ఆమ్ ఆద్మీ పార్టీలో నిన్న లాయల్టీ చూపించిన, నా ఎఫర్ట్స్ పెట్టిన ప్రతి ఒక్క దాంట్లో నిన్న ప్రయత్నం ఇచ్చిన పార్టీకి, బట్ అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఓన్ హౌస్లో నన్ను గుండాలతో కొట్టిస్తాడు, మాకు అక్కడ రెస్పెక్ట్ లేదు, అందుకే మేము వదిలేస్తున్నాము అని అన్నది. केजरीवाल जी ने अपने ही घर में मुझे एक गुंडे से पूरी तरीके से पिटवाया. తులసి చంద్ ఇప్పుడు టాపిక్ ఎత్తిందా? ఇలా ఎత్తదురా. ఇలా సగం సగం అబద్ధాలు ఉట్టిగా పట్టుడు పోతాయి, ఉట్టిగా పట్టుడు పోతాయి. ఓకే, ఏం జన్మరా మీది? ఇప్పుడు ఏదో చెప్తుంది రాఘవ్ చడ్డా ఎడ్యుకేషన్ అదని చెప్పి. ఇది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు. జస్ట్ 22 years చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారు. 24 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. 33 ఏళ్లకే ఆమ్ ఆద్మీ పార్టీలో యంగెస్ట్ ఎంపీగా రాఘవ్ చద్దాను ఆ పార్టీ రాజ్యసభ పంపించింది. 2011లో అన్నా హజారే ఇండియా అగైనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని రాఘవ్ చద్దా కలిశారు. అలా
ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ మెంబర్స్ లో రాఘవ్ చద్దా కూడా ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చద్దానే చూసుకున్నాడు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి రాఘవ్ చద్దా ఒక కీ రోల్ ప్లే చేశారు. రాఘవ్ చద్దాకు మిగిలిన పొలిటీషియన్స్ కంటే ఎక్కువ ఒక సెలబ్రిటీ ఇమేజ్ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన యంగ్ పొలిటీషియన్ కావడము అండ్ ఒక అర్బన్ బాయ్ కావడం. ఢిల్లీలో పుట్టి పెరిగిన వ్యక్తి, విదేశాల్లో చదువుకొని వచ్చిన యంగ్ పొలిటీషియన్ కావడం ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఆయన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను పెళ్లి చేసుకోవడం. ఒక పొలిటీషియన్ ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఉన్న యూత్ చూడలేదు. దీంతో ఒక్కసారిగా యూత్ లో ఒక క్రేజ్ పెరిగింది రాఘవ్ చద్దా పట్ల. ఇన్స్టాగ్రామ్ లో పరిణీతి చోప్రాకు అప్పటికే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టెంట్ గా వీళ్ళ పెళ్లితో వాళ్ళంతా కూడా రాఘవ్ చద్దా కాదు, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ఎంపీ కదా కాదా అడుగుతున్నా. యాక్టర్ పొలిటీషియనే కదా. వీళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు కపుల్స్ నాకు తెలిసిన వాళ్ళు. ఫస్ట్ టైం చూస్తున్నామా నిజంగా? సోది చెప్పమంటే ఫస్ట్ చెప్తాను. ఫాలోవర్స్ గా కూడా మారారు. రాఘవ్ చద్దా కూడా అందరిలాగే ఒక రాజకీయ అవకాశవాది అనే విమర్శలు పెరగడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే 2022లో రాఘవ్ చద్దా రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ని ప్రవేశపెట్టారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రజాప్రతినిధి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళాలి అంటే చాలా సీరియస్ కండిషన్స్ అతనికి అప్లై చేయాలి అని చెప్పేది ఆ ప్రైవేట్ మెంబర్ బిల్ అన్నమాట. సో అది అమల్లోకి వచ్చి ఉంటే కనుక రాఘవ్ చద్దా ఇప్పట్లాగా 2/3 మెజారిటీతో ఈజీగా తనతో పాటు ఇంకొక 6 ఎంపీలను తీసుకొని బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంత ఈజీగా కలిపేయడం సాధ్యమయ్యేదే కాదు. సార్ దేశ్ మే ఆయారాం గయా. ఒకవేళ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు 2/3 మెంబర్స్ ని తీసుకుని వెళ్ళింది కదా రాఘవ్ చడ్డా. 2002లో రాఘవ్ చడ్డా ఒక బిల్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసామనుకుంటూ దాని ప్రకారం 3/4 అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకో, 8 మంది కలిస్తే గానీ నువ్వు పార్టీ చేంజ్ అవ్వద్దు. ఒకవేళ ఇద్దరు అవుతే పార్టీ నుంచి డిస్క్వాలిఫై అవుతావు, పాలిటిక్స్ నుంచి డిస్క్వాలిఫై అవుతావు. ఓకే, అదనమాట బేసిక్గా ఆ బిల్లు. ఓకే, ఆ బిల్లు అప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఉంటే రాఘవ్ చడ్డా ఇప్పుడు అదే బిల్లు ఈయనకు అడ్డుపడుతుండే, ఈయనకి పార్టీ చేంజ్ చేయనీయకపోతుండే అని అంటుంది. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం అర్థమైంది కదా, పార్టీ వదిలిపోయిందని ఈయన ప్రాబ్లం అర్థమైందా. సో వీళ్ళ పెద్ద సీరియస్ తీసుకునే అవసరం ఉంది. पॉलिटिक्स को रोकने के लिए जो एंटी डिफेक्शन लॉ बना था, आज वो डिफेक्शन को फैसिलिटेट करता है, इंजीनियर करता है. उस एंटी डिफेक्शन लॉ में पुनः संशोधन करने के लिए आई मूव फॉर लीव टू इंट्रोड्यूस अ बिल to further amend the constitution of India. చద్దా తను ప్రవేశపెట్టిన బిల్లులో 2/3 మెజారిటీ ఉంటే పార్టీ మారిపోవడం కాదు, 3/4 మెజారిటీ ఉంటేనే పార్టీ మారాలి, అలాంటి కఠినమైన కండిషన్ ఉండాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఒకవేళ దాన్ని కనుక ఇప్పుడు అప్లై చేస్తే మొత్తం 10 మంది ఆప్ ఎంపీలో 8 మంది ఒప్పుకుంటే మాత్రమే బీజేపీలో కలపడం సాధ్యం అవుతుంది. అట్లా సాధ్యం కానప్పుడు వాళ్ళ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంతేకాదు, పార్టీ ఫిరాయించిన ఎంపీ 6 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే ఇంకొక కఠిన నిబంధన పెట్టాలి అని కూడా రాఘవ్ చద్దా అప్పట్లో డిమాండ్ చేశారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ చేయడాన్ని ప్రజల్ని మోసం చేయడమే అని చెప్పి గట్టిగా నమ్మి వాదించిన వ్యక్తి ఇప్పుడు తనే స్వయంగా పార్టీ మారిపోయాడు. సో దీనికి కనీసం సమాధానం లేదు రాఘవ్ చద్దా దగ్గర. ఇది జనానికి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇతన్ని కూడా సో కాల్డ్ అవకాశవాది అని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాఘవ్ చద్దా ఎప్పటి నుంచో ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. బీజేపీలో చేరడానికే ఆయన తన ఇమేజ్ ని పెంచుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక పెద్ద స్థాయి లీడర్ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జరిగిపోతూ వచ్చి ఇప్పుడు రైట్ టైంలో జంప్ చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనే విశ్లేషణలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఈ పంజాబ్ ఎలక్షన్స్ రాఘవ్ చద్దాకు అసలైన సవాల్. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచించిన రాఘవ్ చద్దా సో ఇప్పుడు రాఘవ్ చద్దా ఇది పంజాబ్ ఎలక్షన్స్ కోసం చేసిండు, ప్రీ ప్లాన్ ఉన్నాడు, ఆల్రెడీ బీజేపీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్లానింగ్ ఉండే అని అనుకున్నా సరే, మరి నాకేం తప్ప అనిపిస్తలేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు మన పార్టీలకి కూడా, మన బీజేపీలకి కూడా ఎవరైనా వెళ్ళిపోయి వేరే పార్టీలకు జాయిన్ అయితే నేను పెద్ద పట్టించుకోను. ఓకే, ఎందుకంటే బీజేపీలో కూడా రీసెంట్గా కొంతమంది సీఎంలు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం అయినా సరే, వేరే ఏరియాలు ఏది చూసుకున్నా సరే, ఓకే, వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ సడన్గా అక్కడికి ఇక్కడ రాగానే బీజేపీ ఏం చేసింది, వాళ్ళకి సీఎం పదవి ఇచ్చేసింది అలా పార్టీలో జాయిన్ అయినాక గెలవంగానే. ఓకేనా, సో ఇది పొలిటికల్ గేమ్. ఇక మళ్ళా రాఘవ్ చద్దా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం మిస్బిహేవ్ చేసిర్రు, వీళ్ళు చేసిన కథలు చెప్తున్నారా? మళ్ళీ ఆయన మాట్లాడే టైం తగ్గించేయడము, ఆయన డిప్యూటీ పోస్ట్ నుంచి దించేయడము, ఇవన్నీ చేసిర్రు వీళ్ళు. రౌడీలతో కొట్టియడము, విత్ ఇన్ ఇంటర్నల్ పార్టీలనే ఓన్ మెంబర్స్తో ఇట్లా చేస్తే ఎవడెందుకు ఉంటాడు?
నువ్వు రీజన్ ఇచ్చినావు వెళ్ళిపోవడానికి రాఘవ్ చెడ్డాకి, కాబట్టి రీజన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేమో చెద్దా అని మొత్తుకుంటుంది. ఇప్పుడు బీజేపీని గెలిపించడం కోసం, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం కోసము తన వ్యూహాల్ని పన్నాల్సిన పరిస్థితి. పంజాబ్ పన్నాల్సిన అవసరం లేదు. రాఘవ్ చెడ్డా ఆల్రెడీ పొలిటీషియనే కాబట్టి, పెద్ద పొలిటీషియన్ కూడా నాకు తెలుసు. కరెక్ట్ ఎలక్షన్స్కి ఒక 1-2 years ముందు పార్టీ చేంజ్ చేసిండు అనుకో, బీజేపీలోకి జాయిన్ అయితే నాకు సీఎం పదవి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఆల్రెడీ బీజేపీ ఆ పని చేసింది వేరే స్టేట్స్ తోటి. సో ఆయన ప్రకారం ఎవడైనా పొలిటికల్ కెరియర్ చూసుకున్నాడు కాబట్టి చేంజ్ అయిపోయాడు. అర్థమైందా? దానికి పెద్దగా డ్రాగ్ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్. ఓకే, బట్ ఇక వీళ్ళు డ్రాగ్ చేస్తారు. మనం ఇక ఇలా సోది తినాలి. ఇలా సోది ఇని చూసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 93,000 మంది. అందరికన్నారు ఎర్రిపూలు. నిజంగానే రాఘవ్ చద్దాకు చాలా పెద్ద సవాల్. ఎందుకంటే పంజాబీలు పార్టీల కంటే కూడా ఒక వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో అక్కడ ఒకసారి ద్రోహి, గద్దార్ అనే ఒక ముద్ర పడితే రాజకీయంగా మనుగడ చాలా కష్టం. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి భగవంత్ మాన్ ఇప్పటికే ఇతను అతిపెద్ద గద్దార్ అని చెప్పి పంజాబ్ లో పదే చెప్తూ వస్తున్నారు. ఇతని మీద గద్దార్ అనే ముద్ర వేస్తారు. వేస్తే మంచిదే కదా, మీకే మంచిది కదా. ఇప్పుడు మీరే కదా డిఫేమ్ చేస్తారు రాఘవ్ చెడ్డా అని, గద్దార్ అని పంజాబ్ ఎలక్షన్స్ కి పాల్గొనకుండా. మీ సీఎం పది మీకే ఉంటుంది, మీరే గెలుస్తారు. మళ్ళీ ఒకవేళ రాఘవ్ చెడ్డా పోటీకి వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఒకటే, సో కాల్డ్ లెఫ్టిస్ట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో, సోఫిస్టికేటెడ్, ఎడ్యుకేటెడ్, లిబరల్, ఆ ఇమేజ్ ఉన్న పర్సన్ వీళ్ళని ఎత్తికి ఎక్కించుకున్నారు. ఆ ఇమేజ్ చూసి సడన్ గా ఆ ఇమేజ్ ని డ్రాప్ చేసిపోయి బీజేపీలో కలిపించుడు, పార్టీ వదిలిపోయిందనే బాధ వీళ్ళకి, అంతే. సో ఇది బీజేపీకి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అనే విశ్లేషణ ఉన్నాయి. మళ్ళీ విశ్లేషణలు ఉన్నప్పుడు నీకు అవసరమే లేదు, ఈ వీడియో చేసినా కూడా అవసరమే లేదు. బీజేపీకే లాస్ అనుకుని అన్ని మూసుకొని కూర్చోవచ్చు, బట్ చేసింది ఎందుకు? అండ్ ఫాలో అయ్యే జెన్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్లోగా ఒక పాయిజన్ ఎక్కిద్దాము. ఓకే, ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్లో గెలవలేడు రాఘవ్ చెడ్డా కాబట్టి రాఘవ్ చెడ్డాకే బ్యాక్లాష్, ఆయనకే నెగిటివ్. మళ్ళీ రాఘవ్ చెడ్డాని బీజేపీలోకి జాయిన్ చేసుకుంది కాబట్టి బీజేపీకే లాస్ అని కూడా ఈమెనే అంటుంది. రాఘవ్ చెడ్డాకి బీజేపీ వీళ్ళిద్దరికే లాస్ ఉన్నప్పుడు మీకేం ప్రాబ్లం అవుతుంది? కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా సింపుల్గా టీ తాక్కుంటా. బట్ లేదు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. లేదు, ఎక్కియాలి, ప్రాపగండా ఎక్కియాలి జెన్జీలకు. ఓకే, ప్రస్తుతానికి బీజేపీ చెద్దాను పంజాబ్ స్టార్ క్యాంపెయిన్ చెద్దా ఎన్నిసార్లు అన్నా తెలుసా చెద్దా అని. నువ్వు ఆ వీడియో మళ్ళీ ఒకసారి నా వీడియో స్టార్టింగ్ చెప్పారు చూడు, చెద్దా రాఘవ్ చెడ్డా. మళ్ళీ ఈమెకి 10 years ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ లెక్క. నవ్వుతున్నారా నా చూసి? ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా, లేకపోతే ఆయనే పొలిటికల్ సూసైడ్ చేసుకున్న విధంగా ప్రవర్తించారా? ఇదంతా కూడా పంజాబ్ ఎలక్షన్స్ లో రాఘవ్ చద్దా పనితీరు అనేది తెలియజేస్తుంది. సో మీకు ఏమనిపించింది రాఘవ్ చద్దా వ్యవహార శైలి పట్ల, అతను లేవనెత్తిన అంశాల మీద, అండ్ ఇప్పుడు అతను బీజేపీలో చేరడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అభిప్రాయం కామెంట్ చేసేది ఏం లేదు, నీకేం పని పాట లేదని అనిపించింది. ఓకే, ఎందుకంటే రాఘవ్ చెడ్డాకే బ్యాక్లాష్, బీజేపీకే బ్యాక్లాష్ అని ఈమెనే అన్నది. ఓకే, పొలిటికల్ సూసైడల్ అని చెప్పి ఈమెనే అన్నది. మళ్ళీ దాని మీద వీడియో కూడా చేస్తుంది. ఎందుకు చేయడం మీనింగ్లెస్ వీడియోస్? ఇప్పుడు పనికిరాని వీడియో ఉండి పనికిరాదు మనకు, దీంతో ఏం ఎఫెక్ట్ కాదు మనకి, మన వాళ్ళకి, మన సో కాల్డ్ సపోర్టింగ్ పార్టీ కంటే పక్కకు పెట్టేసాలి మ్యాటర్. బట్ లేదు, చెయ్యాలి. ఎందుకంటే అరే అర్బన్ బాయ్ అని చెప్పి ఇందాక అన్నది కదా, అరే అర్బన్ బాయ్ ఇమేజ్ మళ్ళీ జెన్జీలు అటాచ్ అవుతారు అక్కడ, సో జెన్జీలను సపరేట్ చేయాలి. ఓకే, ఈమె ప్రయత్నం చేసింది. బట్ ఏంటంటే తులసి చంద్ జస్ట్ ఒక తెలుగు ఆడియన్స్కి సంబంధించిన పర్సన్. ఓకే, తెలుగు ఆడియన్స్ రాఘవ్ చెడ్డా ఫాలోయింగ్కి అయినా ఫేమ్కి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తారా, ఏమైనా సపోర్ట్ చేస్తారా, ఏదన్నా ఎఫెక్ట్ పడుతుందా మన సైడ్ నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి రాఘవ్ చెడ్డా కంటే? అంతేం ఉండదు. మన పార్టిసిపేషన్ అంత ఎఫెక్టే కాదు వాళ్ళకి. ఓకే, సో బేసిక్గా పనికిరాని ముచ్చట, పనికిరాని వీడియో చేసినావు నేను అనుకుంటున్నా. నువ్వు కమెంట్ అడిగినావు కాబట్టి చెప్తున్నా నేను. ఓకే, మళ్ళీ ఏమన్నా అంటే అది అని అంటారు. సో ఇది గైస్ ఓవరాల్ వీడియో. మీకు ఎట్లా నచ్చింది, ఏం సంగతి మీరు కమెంట్ చేయండి. అండ్ యా, ఇలాంటి ఇంకా రోస్టింగ్లు, ఎక్స్పోజింగ్ వీడియోలు కావాలంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. వెళ్తూ నీకు ఎలాంటి వీడియో కావాలో కింద కమెంట్ చేసుకోండి. ఓకే, అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బై.